క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నారు. పక్కనే ఉన్న తిరువురు ఏం జరుగుతుంది? ఓపెన్గా ఎమ్మెల్యే ఎంపీ, ఆయన ఎవరు రమేష్ రెడ్డి నాకు తెలిసినంత వరకు ఎంపీ మనిషిని కదా, ఎంపీ పైన బహిరంగంగా ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తాడు. మామూలు కాదు, ఎమ్మెల్యే పైన ఎంపీ మనిషి ఆరోపణ చేస్తున్నాడు. టీడీపీ వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేసుకోవడం మానేసి టీడీపీ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తిరువురు హ్యాండిల్ చేయకపోతే 50 తిరువురు పడతాయి. ఎందుకంటే మిగతా నాయకులకు, ఎందుకంటే అధికారం 10 ఏళ్ళ తర్వాత, అధికారం 5 ఏళ్ళ తర్వాత వచ్చింది. ఒక తిరుగులేని అధికారం వచ్చింది. తిరుగులేని అధికారం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆధిపత్య ధోరణులు పెరుగుతాయి. ఒక రాజకీయ పార్టీ పెద్ద పార్టీ, సో అనివార్యంగా వస్తాయి లోకల్గా కుటుంబ సమస్యలే. లోకేష్ భాషలో చెప్పాలంటే కాదని కాదు, కుటుంబ సమస్యలు రావడంలో ఆశ్చర్యమేం లేదు. ఆ కుటుంబము సమస్యలు రోడ్డు మీద పడి వీధిలో గల్లలు పట్టుకుంటుంటే ఆ తండ్రి కుటుంబ సమస్యలు ఏం చేస్తాం, గల్లలు పట్టుకుంటారు రోడ్డు మీద అని అంటే ఆ కుటుంబం పట్ల సమాజంలో గౌరవం తగ్గుతుంది. కుటుంబ సమస్య వితిన్ 4 walls మీరు ఎంతన్నా కొట్టుకోండి, ఏం కాదు. సో పరిష్కరించుకోకండి. కానీ రోడ్డు మీదకి వచ్చారు కదా, బహిరంగంగానే కదా రోడ్డు మీదకి వచ్చి పార్టీ క్రమశిక్షణ ధిక్కరించి బహిరంగంగా పార్టీలో కుమ్ములాటలు కనబడుతుంటే దాన్ని ఇన్ని రోజులైనా కమిటీల పేరిట తాత్సారం చేస్తుంటే నాయకత్వం పరిష్కరించలేని స్థితిలో ఉందా? ఇంతమంది 164 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ప్రభుత్వం ఇది. పోనీ ఏదో 1-2 సీట్ల మెజార్టీ ఉంది, ఏ ఎమ్మెల్యేను కోల్పోలేం, ఏ ఎంపీని వదులుకోలేం అంటే అర్థం చేసుకోవచ్చు. లేదు, రేవంత్ రెడ్డి లాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అదొక జాతీయ పార్టీ, పూర్తిగా అధికారం ఉండదు, ఎందువల్ల జాగ్రత్తగా ఉండాలంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 మంది ఎంపీలు ఉన్నారు, అధికారం రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది. ప్రజలు చంద్రబాబు నాయుడు చూసి ఓటేశారు. తిరువూరులో శ్రీనివాసరావుని చూసి ఓటేయలేదు, విజయవాడలో చిన్నిని నానిని చూసి ఓటేయలేదు, చంద్రబాబు నాయుడు చూసి ఓటేశారు కదా. మరి ఇక ప్రాబ్లం ఏంటి అసలు? ఎందుకు చర్య ఎందుకు సమస్యను నేను ఎవరిపైన చర్య తీసుకోమని నేను చెప్పడం లేదు, సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? సమస్య ఎందుకు రోడ్డు మీదకి వచ్చింది? పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో నేతలు బహిరంగంగా కొట్లాడుకుంటే, రోజుల తరబడి జరుగుతుంటే, సీరియల్ లాగా నడుస్తుంటే పార్టీ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు అన్నది ఇప్పుడు తెలుగుదేశం వర్గాలకే అర్థం కాని అంశంగా మారిపోయింది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాకు సీక్వెల్గా వచ్చిన L2 ఎంపురాన్, ఈ సినిమా మీద వివాదం నడుస్తుంది సార్. కొందరు మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి కొన్ని సీన్లను తొలగించాలని కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే మోహన్ లాల్ క్షమాపణ కూడా చెప్పారు. అసలు ఈ కాంట్రవర్సీకి కారణం ఏంటి? ఆ సినిమాలో ఉన్న